ఇప్పుడు లేటెస్ట్ గా డైరెక్టర్ మారుతి పరిస్థితి చూస్తే అయ్యయ్యో అయ్యయ్యో అనే పాట గుర్తుకు రాక మానదు. అసలు రాజసాబ్ సినిమా రిలీజ్ అవ్వక ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఏకంగా తన అడ్రస్ చెప్పి సినిమా బాగోకపోతే ఇంటికి రండి అని చెప్పాడు. అబ్బో ఎంత ధైర్యం, సినిమా సూపర్ గా ఉండటం ఖాయం అనుకున్నాం కదా. అయితే సినిమా రిలీజ్ అయ్యాక సీన్ మొత్తం రివర్స్ అయింది. ఫస్ట్ షోకే సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చి ఫ్యాన్స్ ని కూడా ఫుల్ డిసప్పాయింట్ చేస్తుంది. అయితే ఏకంగా ట్రైలర్ ని సూపర్ అనిపించిన సీన్స్ తీసేయడం షాక్ కి గురి చేస్తుంది. అయినా కానీ రెండవ రోజు నుంచి సెకండ్ హాఫ్ ట్రిమ్ చేసి కొత్త సీన్స్ యాడ్ చేసిన అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. దీంతో డైరెక్టర్ మారుతి పరిస్థితి ఏమిటో మేము చెప్పనక్కర్లేదు అనుకుంటా. గత వారం రోజుల నుంచి డైరెక్టర్ మారుతి అడ్రస్ కి స్విగ్గీ, జొమాటో ఇంకా చాలా యాప్స్ నుంచి క్యాష్ ఆన్ డెలివరీతో చాలా ఆర్డర్స్ వస్తున్నాయంట. ఈ తలనొప్పిని సెక్యూరిటీ వాళ్ళు భరించలేకపోతున్నారు అని కూడా టాక్. అందుకు మెయిన్ రీజన్ అభిమానుల మనస్తత్వం ఒకటే. తమ అభిమాన హీరో విషయంలో ఎప్పటికీ తప్పు ఉండదని నమ్మకం. ఏం జరిగినా దానికి కారణం దర్శకుడో, నిర్మాతనో లేక ఇతర సాంకేతిక నిపుణులలో అని భావిస్తారు. హీరోని దేవుళ్ల చూసే స్థాయికి వెళ్ళినప్పుడు విమర్శలన్నీ చుట్టూ ఉన్న వారిపైనే పడతాయి. అదే పరిస్థితి రాజసాబ్ సినిమా విడుదల తర్వాత స్పష్టంగా కనిపించింది. సినిమా ఆశించిన స్థాయిలో ఫలితం ఇవ్వకపోవడంతో ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో దర్శకుడు మారుతిని తీవ్రంగా టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ఆ విమర్శను చూస్తే ఎవరైనా సరే ఇంతలా చేయాలా అని అనుకోక మానరు. విమర్శ అనే మాటను దాటి వ్యక్తిగతంగా దూషించే స్థాయికి వెళ్ళడం నిజంగా బాధ కలిగించే విషయం. సినిమా ఫెయిల్యూర్ వెనుక ఒకటి కాదు ఎన్నో కారణాలు ఉంటాయి. కథ ఎంపిక, స్క్రిప్ట్, బడ్జెట్, టైమింగ్, మార్కెట్ అంచనాలు, ప్రేక్షకుల మైండ్ సెట్, ఇలా చాలా అంశాలు కలిసి ఫలితాన్ని నిర్ణయిస్తాయి. అందులో దర్శకుడి పాత్ర కీలకమే కావచ్చు. కానీ మొత్తం పరిస్థితి తెలియకుండానే అన్ని తప్పులు ఒక్క దర్శకుడిపైనే మోపి ఇంత దారుణంగా టార్గెట్ చేయటం తెలుగు సినిమా చరిత్రలో అరుదుగానే చెప్పాలి. ఎందుకంటే గతంలో ఎంతో మంది పెద్ద హీరోలకు మరింత డిజాస్టర్లు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ అప్పుడు కూడా దర్శకులపై ఇలాంటి స్థాయిలో ఫ్యాన్స్ దాడులు జరగలేదు. ఇదిలా ఉండగా ఈ పరిస్థితిని ప్రభాస్ కూడా చాలా గమనిస్తున్నారని తెలుస్తోంది. జరిగిన దానికి తన వంతు బాధ్యతగా దర్శకుడు మారుతికి అండగా నిలవాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే మారుతికి హోంబెలే ఫిల్మ్స్ సంస్థ నుంచి అడ్వాన్స్ ఇప్పించి ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసినట్టు టాక్. నిర్మాతల పరంగా సమస్య లేదు. ఇక హీరో విషయంలో కూడా పెద్దగా ఇబ్బంది ఉండదని ఇండస్ట్రీలో అనుకుంటున్నారు. మిడ్ రేంజ్ హీరోల్లో చాలా మంది మారుతితో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నారని, సరైన సబ్జెక్టు వస్తే చాలు అని చెప్తున్నారు. ప్రస్తుతం మారుతి అదే పనిలో ఉన్నారని తెలుస్తోంది. ఈ హడావిడి విమర్శల నుంచి కొంత దూరంగా ఉండి ప్రశాంతమైన వాతావరణంలో ఒంటరిగా ఉంటూ కొత్త స్క్రిప్ట్ పై పనిచేస్తున్నారట. ఈసారి కథనం విషయంలో ఎలాంటి రాజీ లేకుండా చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఒక్కసారి స్క్రిప్ట్ పూర్తయితే అవసరం అయితే తానే హీరోలతో మాట్లాడి ప్రాజెక్ట్ సెటప్ చేయడానికి ప్రభాస్ సిద్ధంగా ఉన్నారనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని ఆయన తన సన్నిహిత మిత్రులతో ఇప్పటికే చర్చించినట్టు టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అంతేకాదు మారుతిపై ఫ్యాన్స్ లో ఏర్పడిన ఆగ్రహాన్ని తగ్గించుకునేందుకు అవసరమైతే ఆ కొత్త సినిమా ఓపెనింగ్ కు ప్రభాస్ స్వయంగా హాజరవుతారని కూడా ప్రచారం జరుగుతోంది. ఇది దర్శకుడికి మానసికంగా పెద్ద ధైర్యం ఇవ్వడమే కాకుండా అభిమానులకు కూడా ఒక స్పష్టమైన సంకేతంగా మారుతుందని భావిస్తున్నారు. రాజసాబ్ ఫెయిల్యూర్లలో ఎవరి పాత్ర ఎంత అన్నది బయటకు పూర్తిగా రాకపోయినా యూనిట్ లో ఉన్న కీలక వ్యక్తులకు మాత్రం నిజమైన పరిస్థితి బాగా తెలుసు. అందుకే యూనిట్ కు చెందిన చాలా మంది మారుతి పట్ల సానుకూల దృక్పథంతోనే ఉన్నారని సమాచారం. సినిమా ఒక ఫలితం ఇవ్వకపోవటం వేరు, దర్శకుడి టాలెంట్ ను పూర్తిగా తక్కువ చేసి చూడటం వేరు అన్న భావన వాళ్ళలో స్పష్టంగా ఉందని తెలుస్తోంది. మొత్తానికి ఒక సినిమా ఫెయిల్ అయిందని దర్శకుడిని పూర్తిగా కొట్టిపారేయడం సరైంది కాదని అభిప్రాయం ఇప్పుడు ఇండస్ట్రీలోనూ కొంతమంది ప్రేక్షకుల్లోనూ బలపడుతోంది. మారుతి తిరిగి బలమైన కథతో వస్తే ఈ రోజు చేస్తున్న విమర్శలే రేపు ప్రశంసలుగా మారుతాయేమో చూడాలి.